తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఏపీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరితో పాటు టీడీపీ ఎమ్మెల్సీ రామ్ భూపాల్ రెడ్డి, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, ఆర్టిస్ట్ సుహాసిని నైవేద్య విరామంలో శ్రీవారిని వేర్వేరుగా దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం తర్వాత రంగనాయక మండపంలో వేద ఆశీర్వచనాలు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రావాలని, ప్రజాపాలన కావాలని ప్రజలు ఏదైతే ఆక్షించి కోరుకొని 70 రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని ప్రజల దీవెనలతో, శ్రీనివాసుడి ఆశీస్సులతో, భద్రాద్రి రాముడు దీవెనలతో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ఆ ఎన్నికల్లో అభయ హస్తము ద్వారా తెలంగాణ ప్రజలకి 6 గ్యారంటీలు ఆనాడు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి వాటిని తప్పకుండా ప్రజలకు అందించాలనే దృఢ సంకల్పంతో కార్యక్రమం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేబినెట్ మంత్రులందరం చేపట్టి ఇప్పటికే కొన్ని కార్యక్రమాలను ప్రజలకు అందించడం జరిగింది. శ్రీనివాసుని కూడా అదే కోరుకున్నాం. ప్రజలకి ఏదైతే మేము హామీలు ఇచ్చామో ఈ హామీలతో పాటు తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలు, 2 రాష్ట్ర తెలుగు ప్రజలు సుఖ సంతోషాలతో, అష్ట ఐశ్వర్యాలతో ఆరోగ్యంగా ఉండాలని, ప్రజలకు సంబంధించిన ప్రభుత్వాలు ప్రజలకి నిత్యము అందుబాటులో ఉండే విధంగా ఆ స్వామివారు దీవించాలని, వారి కృప ఉండాలని మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామిని, శ్రీనివాస స్వామిని కోరుకొని ప్రజాప్రభుత్వం చల్లగా ఉండే